తీసుకొచ్చారు అలెగ్జాండర్ టఫ్. ఇతను ఒక స్కాటిష్ మిషనరీ. కోల్కతాలో ఉన్నటువంటి జనరల్ అసెంబ్లీస్ ఇన్స్టిట్యూషన్ ని స్టార్ట్ చేసింది ఈయన. ఇప్పుడు మనం దాన్ని స్కాటిష్ చర్చ్ కాలేజ్ అంటున్నాం. 1830 ఆయన కాలేజ్ ని స్థాపించారు. అలాగే ఆయన అప్పట్లో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ని కూడా స్టార్ట్ చేయాలని ఎంతగానో పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలా చేయడం ద్వారా ఈ మోడర్న్ సైన్స్ అండ్ లిబరల్ ఆర్ట్స్ కూడా సామాన్యుడికి అందుబాటులోకి వస్తుందన్న ఆలోచన ఆయనది. ఇంకా విలియం కేరీ గారి గురించి వస్తే, ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి సెరంపూర్ కాలేజ్ కోల్కతాలో అది ఆయన కట్టించింది. 1818 సంవత్సరంలో ఆయన సెరంపూర్ కాలేజ్ ని కట్టి అన్ని కులాల వారికి ఓపెన్ గా అడ్మిషన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అని కూడా అంటుంటారు. ఆయన ఎప్పుడు ఏం నమ్మేవారంటే, కేవలం విద్య మాత్రమే ఇండియన్ సొసైటీలో ఉన్న ప్రజలను పైకి తీసుకొస్తుంది అని నమ్మటం మాత్రమే కాదు, ఆయన దానికి ఎంతగానో కృషి చేశారు కూడా. ఇంకొకరు రాబర్ట్ గాడ్విన్. ఈయన చేశాడంటే, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటే లోవర్ కాస్ట్ అనుకోవచ్చు మనం, అలాంటి వారికి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చాలా కృషి చేశారు. అలాగే ఆయన ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ మీద వర్క్ చేసి ఈ సౌత్ ఇండియన్ ఐడెంటిటీని రీషేప్ చేయడానికి ఎంతగానో సహాయం చేశారు. ఈ యొక్క ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ లో చేసింది